హాయ్ వణక్కం ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కాకపోతే చిన్న మాయరోగం ఎప్పుడూ చేసిందే తలుచుకుంటూ ఉంటాడు. అలా గతించిన గతంలోనే తలుచుకుంటూ వాటిలోనే కూరుకుపోయి చరిత్రలో చీకట్లో మిగిలిపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ అలా కాకుండా వెలుగుని వెతుకుతూ చిరునవ్వులతో బతుకుతూ తమ ఆశయాన్ని బతికించడం కోసం అందే ప్రతి అవకాశాన్ని సవ్యంగా వాడుకుంటారు చాలా కొద్ది మంది. అలాంటి వాళ్లే అందరినీ తోసుకుంటూ దూసుకుంటూ ముందుకు బుల్లెట్లా వెళ్ళిపోతారు. అలాంటి బుల్లెట్లే ఇవాళ మన ముందుకు రాబోతున్నారు. మరి వాళ్లల్లో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేదెవరో, అక్షరాల ఆ ₹1,00,000 వలచేదెవరో తెలుసుకోవాలంటే మరి వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఉండేది ఎవరో తెలుసుకోవాల్సిందే కదా. Let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మొట్టమొదటి పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి సుప్రియ వాళ్ళ మదర్ నాగమణి గారితో. నాగమణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సుప్రియ. హాయ్ సార్. ఎలా ఉన్నావమ్మా? ఫైన్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? గీతాంజలి విద్యానికేతన్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. సో పిల్లలు ఎలా ఉంటారు మీతో ఇంట్లో? పర్వాలేదండి, మంచిగా ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారండి. మీకు పనులు కానీ హెల్ప్ చేస్తూ ఉంటారా? హెల్ప్ చేస్తారండి. సో చక్కనైన ఆడపిల్ల అన్నమాట. వెరీ నైస్. సో సుప్రియ, నువ్వు చెప్పమ్మా, లైఫ్ లో ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? I want to become an IITian sir. You want to become an IITian? Yes. An engineer? Yes sir. So ఏ ఇంజనీర్ అవ్వాలని? Triple A. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ అమ్మా? Reading books and watching TV sir. వెరీ నైస్ అండి. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సుప్రియకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసేయండి. మన రెండవ పార్టిసిపెంట్ కర్నూలు నుంచి సౌరభ్ వాళ్ళ మదర్ విద్యావతి గారు. విద్యావతి గారు నమస్కారం అండి. నమస్కారం. హాయ్ సౌరభ్. హాయ్ సార్. చక్కటి తెలుగు పిల్లాడిలాగా ఉన్నావుగా. ఎస్ సార్. సో సౌరభ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. సో ఏ స్కూల్ అన్న? కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ కర్నూలు. ఏంటి అంబిషన్స్ ఏంటి? IAS ఆఫీసర్. ఐ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను కెమిస్ట్రీ PGT అండి. వాట్ ఆర్ హాబీస్ సౌరభ్? రీడింగ్ స్టోరీ బుక్స్ సార్, మైథాలజికల్ స్టోరీ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. సో యూర్ అన్ ఇంటెలెక్చువల్ బాయ్. ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది అయితే నీలో మరి. I have confidence sir. I'll try my level best sir. Definitely do try your level best and try to become the champion. My best wishes to you too. మన మూడో పార్టిసిపెంట్ విజయనగరం నుంచి ప్రదీప్తి వాళ్ళ మదర్ జ్యోతి గారితో. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ప్రదీప్తి. హాయ్ సార్. ఏమ్మా, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? చాణక్య స్కూల్. చాణక్య స్కూల్. సో ప్రదీప్తి, నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. సో ఎలాంటి బుక్స్ చదువుతావు ఎక్కువ నువ్వు? ఫిలాసఫీ. అమ్మో, ఇంత చిన్న వయసులో అంత ఫిలాసఫీ ఎందుకమ్మా నీకు? బాగా అల్లరి చేస్తుందా ఇంట్లో? లేదు, కామ్ గోయింగ్. సో వెరీ గుడ్ ప్రదీప్తి. మరి నీ అంబిషన్ ఏంటి లైఫ్ లో? I want to become a doctor. ఓ, వై డాక్టర్? స్పెషల్ ఎనీ స్పెషల్ రీజన్? I want to help poor. ప్లీజ్ గివ్ యూ బ్లెస్సింగ్స్ టు హర్ అండ్ మా పేరెంట్స్ స్టూడెంట్కి వచ్చేసేయండి. హైదరాబాద్ నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ గణేష్ వాళ్ళ మదర్ రమా పార్వతి గారితో. రమా పార్వతి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ గణేష్. Hi sir. బంటి బబ్లీ గణేష్. ఏ క్లాస్ చదువుతున్నావు గణేష్? 8th sir. 8th స్టాండర్డ్. ఏ స్కూల్లో? EVR మోడల్ హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో గణేష్ ఇంట్లో ఏం చేస్తుంటాడు? డాన్స్ చేస్తాడు బాగా. అండ్ వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్, ప్లేయింగ్, వాచింగ్ టీవీ. నువ్వేమవుతావు మరి పెద్ద అయిన తర్వాత? ఇంజనీర్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. బాగా చదువుతాడమ్మా పిల్లాడు? బాగా. వెరీ గుడ్ గణేష్. ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి సందీప్ వాళ్ళ మదర్ సరిత గారితో. సరిత గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ సందీప్. హాయ్. అరే వాట్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ యార్. గుడ్ స్మైల్.
ఏనా ఏ Thank you. క్లాస్ నువ్వు? 8th స్టాండర్డ్ 8th స్టాండర్డ్. ఏ స్కూల్? జవహర్ నవోదయ విద్యాలయ. అమ్మ మీరేం చేస్తుంటారు? టైలర్ చేస్తా సార్. టైలరింగ్ చేస్తారు మీరు. సో పిల్లడు ఎలా చదువుతాడండి? బాగానే చదువుతాడు సార్. సందీప్ మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవుతాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు. వావ్, వాట్ అ గ్రేట్ అంబిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. ఎందుకు అనిపించింది నీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలని? మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై ఎల్డర్ బ్రదర్. వెరీ గుడ్ నాన్న. అమ్మ మీరు కూడా సందీప్ కాల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఫెంటాస్టిక్ 5. ఈ ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో నేను మీ 5గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్తే ఎటువంటి మైనస్ పాయింట్స్ ఉండవు, ప్లస్ పాయింట్స్ రావు. షల్ వి స్టార్ట్? ది ఫస్ట్ క్వశ్చన్ సుప్రియ నీకు. హీరాకుడ్ డ్యామ్ ను ఏ నది మీద నిర్మించారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ గంగా నది, బి కావేరి, సి మహానది, డి తుంగభద్ర. డి తుంగభద్ర. డి తుంగభద్ర. కాన్ఫిడెంట్ అమ్మా? అమ్మని అడుగుతావా? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ మీరేమంటారు? నాకు తెలీదండి. అమ్మకి ఐడియా లేదట. తుంగభద్ర. తుంగభద్ర ఫ్రీజ్. ఎస్ సార్. ఓకే సుప్రియ నీకోసం తుంగభద్ర డి ఫ్రీజ్ చేస్తున్నాను. దట్స్ నాట్ రైట్. -5. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహానది. సౌరభ్ రెడీ? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE లో అధికార భాష ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఉర్దూ, బి అరబిక్, సి హిందీ, డి ఇంగ్లీష్. I'll take my mother's help, sir. టేక్ యువర్ మదర్స్ హెల్ప్. అమ్మా ఐడియా లేదండి. ఐడియా లేదు. కెమిస్ట్రీ అయితే అమ్మ దున్నేసేవారు. Arabic. అరబిక్ గెస్సా? ఫ్రీస్టేనా? Yes. నీ ఆప్షన్ బి అరబిక్ ఫ్రీజ్ చేస్తున్న సౌరభ్. అండ్ నీ గెస్ ద రైట్ గెస్ అండ్ 10 పాయింట్స్ ఫర్ యు. ప్రదీప్తి రెడీ అమ్మా? హైడ్రోఫోబియా ఉన్నవాళ్ళు దేన్ని చూస్తే భయపడతారు? ఏ నీరు, బి పాలు, సి తేనె, డి నూనె. ఏ నీళ్ళు. ఏ నీరు అంటే నన్ను చూస్తే భయపడతారా? మరి నీళ్ళు. నీరా? ఓకే ఏ నీరు. ఫ్రీజేనా అమ్మని అడగాల? ఓకే సో ప్రదీప్తి సేస్ ఏ నీరు. ప్రదీప్తి దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. గణేష్ బబ్లీ బాయ్ నాన్న నీ క్వశ్చన్. పురాణాల ప్రకారం ఇంద్రుడి ఏనుగును ఏ పేరుతో పిలుస్తారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కామధేనువు, బి కల్పవృక్షం, సి ఐరావతం, డి మహాగజం. సి ఐరావతం ఫిక్స్. ప్లీజ్. అర్రే అన్ని నువ్వే చెప్పేస్తున్నా. కాన్ఫిడెంటా? ఎస్ సార్. అన్ని నువ్వు చెప్పాక కరెక్ట్ గా ఎలా అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. సందీప్ రెడీ? రెడీ. విత్ స్మైల్. జెట్ విమానాల్లో దేన్ని ఇంధనంగా వాడతారు? జెట్ విమానాల్లో దేన్ని ఇంధనంగా వాడతారు ఫ్యూయల్ గా? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పెట్రోల్, బి కిరోసిన్, సి ఎల్పిజి, డి సిఎన్జి. సిఎన్జి. డి. డి సిఎన్జి. కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? కాన్ఫిడెంట్. షల్ ఐ ఫ్రీజ్? ఓకే సందీప్ నీకోసం డి సిఎన్జి ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఇస్ నాట్ ద రైట్. -5. గెస్ చేయగలవా ఏదో ఏంటుందో? ఎల్పిజి. కాదు. ఎస్ గణేష్. కిరోసిన్. కిరోసిన్. ఫెంటాస్టిక్ 5 రౌండ్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సౌరభ్ ఆన్ 10 పాయింట్స్, ప్రదీప్తి ఆన్ 10 పాయింట్స్, గణేష్ ఆన్ 10 పాయింట్స్, సుప్రియ ఆన్ -5 అండ్ సందీప్ ఆన్ -. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం సెకండ్ రౌండ్ లోకి. చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీ అందరికి 3 పిక్చర్స్ చూపిస్తాను ఈ స్క్రీన్ మీద.
ఆ పిక్చర్స్ లోంచి 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెప్తే -5. ఈసారి అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ ఉండదు, మీ ఆన్సర్లు మీరే చెప్పాలి. సరేనా? దిస్ ఇస్ అ బజర్ రౌండ్. క్వశ్చన్ ఇస్ కామన్ ఫర్ ఆల్. Yes. Shall we start? Yes. With all big smiles on your face. చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని నియంత ఏ పార్టీకి అధినేత? ఈ ఫోటోలోని నియంత ఏ పార్టీకి అధినేత? 10 పాయింట్స్. ఎస్ సందీప్. జర్మనీ. సందీప్, ఏ పార్టీ అడిగాను, ఏ దేశం అడిగానా? సో -5 టు యూ. ఆయన ఎవరు కనిపించిన ఆయన? Adolf Hitler. అడాల్ఫ్ Hitler. హిట్లర్. పార్టీ పేరు నాజీ పార్టీ. చిత్రం ద పిక్చర్ లో మీకోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని పక్షి ఏ దేశానికి నేషనల్ బర్డ్? అందరికైనా ఫాస్ట్ గా సౌరభ్ నొక్కాడు. యువర్ ఆన్సర్? India. చాలా ఎక్సైటెడ్ గా చెప్పావు సౌరభ్, అంతే ఎక్సైట్మెంట్ తో. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యూ. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రముఖ క్రికెటర్ ఏ దేశం మీద తన మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు? గణేష్, ఈసారి కూడా ప్రెస్ చేసావు, బట్ ఈసారి సౌరభ్ ఫాస్ట్ గా ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ సౌరభ్? India. క్వశ్చన్ సరిగ్గా వినలేదు సౌరభ్. ఏ దేశం కోసం అనలేదుగా, ఏ దేశం మీద అన్నాను. సో -5. అసలు ఆన్సర్ బంగ్లాదేశ్. చిత్రం ద పిక్చర్ లో 3 పిక్చర్స్, 3 క్వశ్చన్స్ అయిపోయాయి అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సౌరభ్ లీడింగ్ విత్ 15 పాయింట్స్, ప్రదీప్తి విత్ 10 పాయింట్స్, గణేష్ 10 పాయింట్స్, సుప్రియా విత్ -5 అండ్ సందీప్ విత్ -10. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము మన ముచ్చటైన 3వ రౌండ్, లిటరేచర్. ఈ లిటరేచర్ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను అండ్ ప్రతి వర్డ్ ఇస్ ఎ క్వశ్చన్. ఆ వర్డ్ మీకు ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను అండ్ ఆ వర్డ్ లోంచి ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను, ఏదో ఒక లెటర్ రివీల్ చేసి మీకు క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన లెటర్ని బట్టి, నేను ఇచ్చిన క్లూని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు వెంటనే గెస్ట్ చేస్తే మీకు 50 పాయింట్స్. టైంలో మీరు గెస్ట్ చేయలేకపోతే అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్. ఆ తర్వాత మళ్ళీ రివీల్ చేస్తాను, అప్పుడు 30 పాయింట్స్, ఆ తర్వాత 20 పాయింట్స్ అండ్ దెన్ 10 పాయింట్స్. ఈ ప్రాసెస్ లో ఎప్పుడు మీరు తప్పు చెప్పినా -5. ఆల్ ఆఫ్ యూ రెడీ? మీ అందరి కోసం లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10-lettered వర్డ్ అండ్ నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ దేవుడా. ఎస్ సౌరభ్, యువర్ ఆన్సర్? Excitement. ఎక్సైట్మెంట్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. EXCI TE ఓహో, MENT. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మరి దేవుడా అంటే ఎంతో ఎక్సైట్మెంట్ తో చెప్పావు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యూ. మీ అందరికి లిటరేచర్ లో సెకండ్ వర్డ్ రెడీ ఆన్ ద బోర్డ్. 9-lettered వర్డ్ అండ్ ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. సో లెటర్ నంబర్ 2 ఇస్ R అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ అందానికి అదనపు హంగులు. మళ్ళీ బజర్ ప్రెస్ చేశాడు సౌరభ్ అండ్ యువర్ ఆన్సర్? Artificial. ARTIFICIAL. సో AR అని మొదలెట్టావు కాబట్టి R సరిపోయింది, కానీ ఆర్టిఫిషియల్ ఇస్ అ 10-lettered వర్డ్. That's wrong answer and therefore -5.
40 పాయింట్స్ కోసం ఇప్పుడు మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 9. అందానికి అదనపు హంగులు. ఓకే, టైమ్ అప్. మీ అందరి కోసం ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. అందానికి అదనపు సందీప్ బజర్ ప్రెస్ చేశాడు. అండ్ యువర్ ఆన్సర్ ఆర్నమెంట్స్. ఆర్నమెంట్. కెన్ యూ స్పెల్ దట్ ఫర్ మీ? ORNAMENTS. లెటర్స్ సరిపోయాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మరి క్లూ? భయంగా ఎందుకు? నవ్వుతూ చెప్పు. దట్స్ ద రైట్ ఆన్సర్. సో -10 నుంచి ఒక్కసారిగా 20కి వచ్చావు. వెరీ గుడ్ సందీప్. థర్డ్ వర్డ్ లిటరేచర్ లో మీ అందరికి ఆన్ ద బోర్డ్. వెల్, ఇట్స్ a 10-letter word again. నేను మీకు ఫస్ట్ గా రివీల్ చేస్తున్న లెటర్ 3. అండ్ నేను మీకు ఇచ్చే క్లూ నాకెక్కడో తేడా కూడా. సందీప్. డిస్కనెక్ట్. సందీప్ ఎస్ మ్యాచ్ అయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అయ్యాయి, కానీ క్లూ నాకు ఎక్కడో తేడా కొడుతుందండి. తేడా కొట్టడం అంటే ఏంటి? మ్యాచ్ అవ్వలేదు క్లూకి. 4 -5. 40 పాయింట్స్ కోసం మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 10. టైమ్ అప్. వెల్, 40 పాయింట్స్ కూడా ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. ఇప్పటికీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది. టైమ్ అప్. 20 పాయింట్స్ కి నేను ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 2. ఇందాకోసారి ట్రై చేసి ఫెయిల్ అయిన సందీప్ మళ్ళీ ఇంకొకసారి. సస్పీషియస్. స్పీషియస్ స్పెల్లింగ్ SUSPICIOUS. నీకు ఎక్కడో తేడా కొడుతుందా? ఇక తేడా కొట్టక్కర్లేదు. దట్స్ ద రైట్ ఆన్సర్. సో 20 పాయింట్స్. లిటరేచర్ ఈ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సౌరభ్ ఆన్ 60 పాయింట్స్, సందీప్ 35 పాయింట్స్, ప్రదీప్తి ఆన్ 10 పాయింట్స్, బబ్లీ గణేష్ 10 పాయింట్స్, సుపి ఆన్ -5 పాయింట్స్. ఇప్పుడు మనం వచ్చేసాం ఆఖరి రౌండ్ కి. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో తేల్చేసే రౌండ్ కి. రన్ రాజా రన్. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ 20 పాయింట్స్, తప్పు చెప్తే -10. సెకండ్ ఇస్ ఫర్ 40 పాయింట్స్, తప్పు చెప్తే -20. థర్డ్ క్వశ్చన్ ఇస్ ఫర్ 60 పాయింట్స్, తప్పైతే -30. ఫోర్త్ ఫర్ 80 పాయింట్స్, తప్పైతే -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ ఫర్ 100 పాయింట్స్, తప్పైతే -50. మొత్తం అంతా కలిపితే 300 పాయింట్స్. ఓకేనా? కాన్ఫిడెంట్ గా ఆడేస్తారా? Yes, sir. డోంట్ లూజ్, డోంట్ గివ్ అప్, ఆల్ ఆఫ్ యూ. రెడీ? మీ అందరి కోసం రన్ రాజా రన్ లో 20 పాయింట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫింగర్స్ ఆన్ ద బజర్స్, జాగ్రత్త. గంటన్నరలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు సౌరభ్. యువర్ ఆన్సర్ 90 minutes. 90 minutes. గంటన్నర అంటే Yes, sir. correct. 90 is the right answer. Ready? 40 points కి మీ అందరి క్వశ్చన్. పురాణాల ప్రకారం సరస్వతీదేవి చేతిలో ఉండే సంగీత పరికరం ఏది? ఓకే, గణేష్ యువర్ ఆన్సర్. వీణా. చూసావాడు ఫోటో ఎప్పుడైనా? కాన్ఫిడెంటా? సార్. అంతే కాన్ఫిడెంట్ గా నీకు కూడా 40 పాయింట్స్ అండ్ ద రైట్ ఆన్సర్. హియర్ కమ్స్ మీ అందరికి 60 పాయింట్స్ క్వశ్చన్. సోడియం పెరాక్సైడ్ కెమికల్ ఫార్ములా. సోడియం పెరాక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏంటి?
ఓకే సుప్రియా ఫైనల్ గా యువర్ ఆన్సర్. Na2O. You said Na2O, sodium peroxide. Yes, sir. Na2O is not the right answer. -30. The right answer is Na2O2. And here comes your 80 points question. Spain రాజధాని ఏది? గణేష్ బజర్ నొక్కాడు. యువర్ ఆన్సర్. Madrid. కరెక్ట్ ఆన్సర్. 80 points to you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్, ఇవాల్టి ఛాంపియన్ ని డిసైడ్ చేసే క్వశ్చన్ మీ అందరికి. Here goes. మహాప్రస్థానం గ్రంథాన్ని రాసిందెవరు? సర్ప్రైజ్. సుప్రియా అటెంప్ట్ చేసింది. అండ్ సుప్రియా యువర్ ఆన్సర్. Srirangam Srinivasarao. శ్రీరంగం శ్రీనివాసరావు. The right answer and 100 points to you. Wonderful, 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 wonderful. Very good. Thank you. ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 130 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన గణేష్. సో మీ అందరూ ఇంత బాగా ఆడినందుకు ఈటీవీ నుంచి మీ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఫైనలీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అయిన గణేష్ ని, వాళ్ళ మదర్ ని ఐ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. సో కంగ్రాట్స్ చెప్పండి మరి. హార్టీ కంగ్రాట్స్ గణేష్. వెరీ వెల్ డన్ అమ్మా. మీకు కూడా హార్టీ కంగ్రాట్స్. ఎలా అనిపించిందమ్మా ఆట? చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీరు ఊహించారా గణేష్ వాళ్ళు ఛాంపియన్ అయిపోతాడని? ఊహించారా? ఏం గణేష్, నువ్వు అనుకున్నావా నువ్వు ఛాంపియన్ అవుతావని? నువ్వు ఛాంపియన్ అవుతావు ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే నేను మధ్యలో డల్ అయింది సార్. ఎందుకు డల్లయ్యో? నాకు క్వశ్చన్స్ సరిగ్గా ఆన్సర్ తెలియలే. ఓకే. కానీ రన్ రాజా రన్లో నాకు ఆన్సర్ తెలిస్తే నేను చెప్పాను సార్. సో దాంతో మొత్తానికి నీ గండాలని గట్టెక్కించేసావు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. అడితి పిడితి మొత్తానికి ఛాంపియన్ అయిపోయినందుకు, ఇంత బాగా ఆడినందుకు ఈటీవీ నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ గణేష్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో గణేష్ ఇవాళ ఛాంపియన్ అయ్యి 5,000 రూపాయలు గెలుచుకున్నావు. మరి సండే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఆడి 1,00,000 రూపాయలు గెలుచుకుంటావా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. అలాంగ్ విత్ దాట్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంటావా? ఎస్, యు ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఖచ్చితంగా ట్రై చేయాలి మరి. ఎస్ సార్. ఓకేనా? ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.